నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఓయూ ఉద్యమ నాయకుడు మహిపాల్ యాదవ్ అన్న ఉన్నాడు. ప్రస్తుతం మాట్లాడదాం. ప్రజెంట్ తెలంగాణ రాజకీయాలు కొంత వేడిగా జరుగుతున్నాయి. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ పర్యటన కావచ్చు, కొన్ని ఇవైతే జరుగుతున్నాయి. దీని గురించి అయితే డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. చెప్పాలన్న, కవిత కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దగ్గర 5 నెలలు అవుతుంది ఆమెను అరెస్ట్ చేసి. ఇప్పుడు దాకా కేసీఆర్ వెళ్ళి చూసింది లేదు, కనీసం దాని గురించి ఆరా కూడా ఎక్కడ మాట్లాడింది లేదు ఇప్పుడు వరకు. మరి కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎక్కువ శాతం తిరుగుతున్నారు. కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంచెం బీజేపీలో విలీనం చేస్తున్నారు, బీజేపీ మంత్రులతో అక్కడ కుమ్మక్క అవుతున్నారు అని కొంత వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు దీన్ని, ఎట్లా చూస్తారు? అదే నేను రవిప్రకాష్ పెట్టిన న్యూస్ చూసిన, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత లేదు, తర్వాత కవిత జైల్లోనే ఉంటుంది, కేసీఆర్ మానసికంగా కుంగిపోయినాడు కాబట్టి ఇక బీఆర్ఎస్ లో విలీనం అయితే, బీజేపీలో విలీనం అయితే తప్ప మనకు బతుకు లేదు, మీరు అన్నట్టు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు అనేది న్యూస్ వస్తుంది. బట్ ఇది రవిప్రకాష్ అంటే ఆయన కమ్మ అనుకుంటా. గతంలో కూడా రవిప్రకాష్ ను కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు మోజో టీవీ ఉన్నప్పుడు మోజో టీవీ లాక్కోవడం, తర్వాత TV9 ఉన్నప్పుడు TV9 లాక్కోవడం, మళ్ళీ ఎలక్షన్ ముందు కేటీఆర్ రవిప్రకాష్ కలిసిపోవడం, మళ్ళీ అంటే అతని కోసం చూసిండేమో రవిప్రకాష్, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డితో చేతులు కలిపిండేమో నాకు అనిపిస్తుంది. అసలు ఎక్కడ కూడా ఇంటలేదు, ఏం లేదు. రవిప్రకాష్ కి చాలా విషయాలు తెలిసినాయి అంటూ షాకింగ్ అనిపిస్తుంది. మరి కేసీఆర్ అంటోడు అయితే అంత తొందరగా లొంగేటోడు కాదు. బీజేపీలో కలిసిపోతాడు అంటే మరి బీజేపీ కూడా అంత తొందరగా ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న పార్టీని కలుపుకుంటారని నేను కూడా అనుకోవట్లేదు. మరి రవిప్రకాష్ కి ఎట్లా ఇన్కమ్స్, మరి సోర్స్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. గతంలో ఇప్పుడు బీజేపీకి ఏదైతే కేసీఆర్ గానీ అసలు పడేది కాదు, కనీసం ఒక్క శాతం కూడా పడేది కాదు. అక్కడే చాలా వరకు మైనస్ అయిందని కూడా చెప్పుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు మరి కలిసే ఛాన్స్ ఉంటుందా, అసలు అవకాశం ఉంటుందా, లేకపోతే కలిస్తే కవిత బయటకు వస్తుందా? ఒకవేళ కవిత బయటకు వస్తుందా రాదా, మరి కోర్టులు ఏం చెప్తాయి, లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, చట్టంలో కూడా అనేక లొసుగులు ఉన్నట్టు, చట్టంలో కూడా అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మనం చాలా సార్లు చూసినాం వాషింగ్ పౌడర్ నిర్మాణి, కొందరు కేసులు ఎదుర్కోగానే ఫలానా, అంటే బీజేపీ పార్టీ అనే కాదు, రాష్ట్రాలలో కూడా ఏ పార్టీ ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డిని వీళ్ళు కొడుకులను అచ్చొచ్చిన ఆంబోతుల్లోకి వదిలిపడేసిండు. ఒకడేమో ఇసుక దందా, ఒకడేమో మట్టి దందా, భూముల దందా అని చెప్పేసి బాన్సువాడ చౌరస్తాలో డైలాగులు కొట్టొచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పిండు, కాంగ్రెస్ లో వేసుకున్నాడు. వాషింగ్ పౌడర్ నిర్మనే కదా. ఇదే దానం నాగేందర్ కూడా పంజాగుట్ట చౌరస్తా కాడ థియేటర్ కాడ బీడీలు అమ్ముకుంటాడు, ఇడు పెద్ద దొంగ కబ్జాకోర్ అని చెప్పిండు. దానం నాగేందర్ వేసుకున్నాడు వాషింగ్ పౌడర్ నిర్మ. అట్లనే బీజేపీలో కూడా ఇప్పుడు మన కొద్ది మంది ఆంధ్ర నాయకులు వాళ్ళు వీళ్ళు కూడా వెళ్తే, అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే వాషింగ్ పౌడర్ నిర్మాణ పదాన్ని తీసుకొచ్చింది కూడా కేసీఆరే. అవును. హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ పార్టీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మాణ అయ్యారు. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ తిట్టిర్రు, గంగుల కమలాకర్ తిట్టిండు. గంగుల కమలాకర్ కేటీఆర్ ఏమన్నాడు, గీతా భవన్ దగ్గర మక్క కంకులు అమ్ముకున్న దగ్గర ఫోటోలకు పోజ్ ఇచ్చిండు, ఇదే ఉద్యమం అన్నాడు. వీడు పెద్ద గ్రానైట్ దొంగ అని చెప్పి గంగుల కమలాకర్ తీసుకొని మంత్రి చేసిరు. మరి ఇప్పుడు ఆయనే వెంటేసుకుని తిరుగుతారు. దానం నాగేందర్ పెద్ద దొంగ అని చెప్పి ఆయన టికెట్ ఇచ్చిర్రు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని బట్టలు కూడా తీసుకొడతా నా కొడక అని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీని తిట్టి వీళ్ళిద్దరు కలిసిపోయారు. అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మవుతుంది. ఆ కాంటెక్స్ట్ లో మరి వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఒకవేళ బీఆర్ఎస్ లో విలీనం అయితే కవిత కూడా వాషింగ్ పౌడర్ నిర్మ అవుతుందా అనేది ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే 6 నెలల తర్వాత కూడా ఆమె తప్పు చేయలేదని కరెక్ట్ అనేది, తప్పు చేయలేదని ఇప్పుడు కూడా ఆమె అదే చెప్తుంది, నేను తప్పు చేయలేదు, ఆధారాలు లేవు అని చెప్తుంది. మరి ఎంతో కొంత అక్కడ ఈమెకు సంబంధం లేకపోతే ఇన్ని రోజులు ఉండడం సాధ్యమా? వాళ్ళు నిజంగానే కక్ష సాధింపు అది అని చెప్తే కేసీఆర్ ని తీసుకుపోయేస్తారు కదా. మరి కేసీఆర్ ని ఇప్పుడు చూడటానికి పోయిన హరీష్ రావును, కేటీఆర్ కూడా తిహార్ జైల్లోనే పెట్టాలి. కక్ష సాధిస్తే అందరి మీద సాధించాలి కదా. ఈ ఒకదాని మీద సాధిస్తే ఏం లాభం? పోనీ ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా రాష్ట్రాలలో చాలా ముఖ్యమంత్రుల కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వాళ్ళెవరిని లేని కేసీఆర్ కూతురు, అది కూడా ఎలక్షన్ అయిపోయినాక. అవును, ఎలక్షన్ ముందు అంటే కక్ష సాధింపు అనొచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక కక్ష సాధింపు ఏముంటది? నాకు తెలిసి ఈమెను చాలా క్వశ్చన్స్ అడిగిరు. ఈమె ఎంత పెద్ద దొంగనో మీకు చెప్తా. 20 లక్షల వాచ్ పెట్టుకుంది TV9 లో.
ఈమెన గత 10 years బ్యాక్ ఏమన్నదంటే వీళ్ళు అధికారంలోకి రాకన్నా ముందు మాకు సొంత ఇల్లు లేదు అంకుల్, నేను ఉంటున్న ఇల్లు కూడా కిరాయి అంకుల్ అని చెప్పింది. కిరాయి ఇంట్లో ఆమెకు 20 లక్షల వాచ్. అసలు నీకు తెలిసిన వాళ్ళ దాంట్లో ఎవడన్నా 20 లక్షల వాచ్ పెట్టుకోక చూసినావా? అంటే 20 లక్షల వాచ్ పెట్టుకుంది ఎట్లా వచ్చినాయి అమ్మ అంటే కష్టపడాలి, చెమటోడ్చాలి, వస్తే డబ్బులు అని రజనీకాంత్ అని చెబుతుంది. అంటే ఈమె చేసింది ఏంది? లిక్కర్ దొంగతనము, ఈ లంగా పనులు చేస్తేనే 20 లక్షల వాచ్లు, నందీనగర్ లో కోట్లాది రూపాయల ఇల్లు, 2000 గజాల ఇల్లు ఉంటదట. 2000 గజం అంటే గజం అక్కడ 5 లక్షలు 10 లక్షలు ఉంది. నువ్వు వేసుకో, ఇక 200 కోట్ల విలువైన భూమే ఉంది. ఇల్లు పక్కన పెట్టు, ఇలా హైదరాబాద్ లో ఇల్లుకు వాల్యూ తక్కువ ఉంటది కానీ భూమికి ఎక్కువ ఉంటది. ఒక 10 లక్షల గజం వేసుకుంటే 2000 గజాల కంటే 200 కోట్లు. ఈమెకు బార్బర్ షాప్, హెయిర్ కటింగ్ సెలూన్, మహిళలకు ఉమెన్స్ కాకుండా బ్యూటీ పార్లర్ లో హెయిర్ కటింగ్ కూడా ఉంటది. ఎవరి మెన్స్ కాకుండా లేడీస్ హెయిర్ కటింగ్, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఐబ్రోస్, ఫేషియల్, మేకప్ ఇవన్నీ ఉంటాయి. గవి వేసుకున్న వాళ్ళు ఎవరన్నా నందీనగర్ లో 2000 గజాలు కొన్న వాళ్ళు ఉన్నారా? 20 లక్షల వాచ్ పెట్టిన వాళ్ళు ఉన్నారా? బుర్జ్ ఖలీఫాలో 2 కోట్లాది రూపాయల దాంట్లో పెద్ద ప్రపంచంలో అతి విలువైన అపార్ట్మెంట్స్ ఏది ఉంది, బిల్డింగ్ ఏదన్నా ఉందంటే బుర్జ్ ఖలీఫా. ఈమె అక్కడ పోయి ప్లాట్లు కొనుక్కోవడము, ఇలా నాన్న ముఖమన్నా చక్కగా లేదు, ఇలా నాన్న ముఖాన్ని ఎగిరేసి తెలంగాణ జాతిపీతాన్ని పెట్టిందంటే అక్కడ ఎన్ని డబ్బులు అవుతాయి? అంత ఆశమాషిగా పర్మిషన్ ఇస్తారా? కోట్లాది రూపాయలు కావాలి, విమానం ఛార్జీలు. ఈయన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఈ జీవన్ రెడ్డిని శ్రీరెడ్డి వచ్చి వీడి పెద్ద దొంగ, వీడి పెద్ద లంగా, వీడి పెద్ద రసికుడు, ఇది అదే ఆమె. అట్లాంటి లంగా లఫంగాన్ని తీసుకొని ఈమె బుర్జ్ ఖలీఫాకు పోవడం, ఈ అంత ఒక క్రిమినల్ బ్యాచ్ మోపాయి. మనకు పుస్తకాలలో చిన్నప్పటి నుంచి చెప్పింది ఒకటి ఉంది, బయట జరిగేది ఏముంది. ఈ రాజ్యం ఎట్లా ఉందంటే మన కర్రున్నోడిదే బర్రె అన్నట్టు, బలవంతుడిది, దుర్మార్గులది, కబ్జా కోర్లది ఉన్నట్టు ఈ కవిత ఇంటర్నేషనల్ డాన్. మనం అనుకుంటున్నాం అసమ బిన్ లాడెను, లేకపోతే దావుద్ ఇబ్రాహిం అనుకుంటాం, కానీ కవిత కూడా లేడీస్లలో కూడా క్రిమినల్స్ ఉంటారండి. లేడీస్లలో కూడా క్రిమినల్స్ ఉంటారు. ఈమె దావుద్ ఇబ్రాహిం, బిన్ లాడెన్ కన్నా కూడా పెద్ద డేంజర్ అని తెలంగాణ మహిళలు మాట్లాడుకుంటారు. ఈమె బతుకమ్మ ఉయ్యాలో అని మనకు బతుకు లేకుండా చేసింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన, నీ డ్రీమ్ ఏంది, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్పింది తెలుసా? నవ్వింది. హైపోథెటికల్ గా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తావు సీఎం అయితే అంటే ఏం చెప్తుంది తెలుసా? నేను లిక్కర్ ను బ్యాన్ చేసేస్తా అని చెప్పింది. ఇది ఎప్పుడు తెలంగాణ రాకన్నా ముందు, లేదంటే తెలంగాణ వచ్చిన కొత్తలు అనుకుంటా అని నవ్వి లిక్కర్ ని బ్యాన్ చేస్తా, లిక్కర్ వల్ల చాలా మంది మహిళలకు అన్యాయం జరుగుతుందని. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఈమెనే ఆ కేజ్రీవాల్ కు మంచి పేరు ఉండే, విద్య, ఆరోగ్యంలో, ట్రాన్స్పోర్టేషన్ లో మంచిగా స్కూల్ కడుతుండే, హాస్పిటల్ అంటే మంచిగున్నోని చెడగొట్టి, మేసే కాదు కూసే కాదు చెడగొట్టింది అన్నట్టు వాడేదో పాపం మంచిగా పరిపాలించుకుంటే ఈమె ఎవడెవడితోని రింగు కలిపింది, ఆ కేజ్రీవాల్ జడగొట్టింది. లిక్కర్ పాలసీ స్కామ్ అనేది ఎట్లాంటి స్కామ్ అంటే అక్కడ పాపం మీద 5-6 గంటలు అమ్ముకునేది లిక్కర్, కొన్ని బ్రాండ్ల మీద 5-6 గంటలు అమ్మేది. ఈమె ఏం తీసుకొచ్చింది? న్యూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ, అంటే లిక్కర్ స్కామ్ కాదు, లిక్కర్ పాలసీ స్కామ్. ఈ పాలసీ స్కామ్ ప్రకారం ఏం చేస్తారంటే డోర్ డెలివరీ అంటే ఇప్పుడు నువ్వు జొమాటోలో, స్విగ్గీలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నట్టు నువ్వు లిక్కర్ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. రాత్రి 3 గంటల దాకా నడిపించుకోవచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే ఎక్కువ సేల్స్ అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ధరను కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారట. ఎవరైతే టెండర్ వాడతాడో వీడే డిసైడ్ చేయాల. అంటే ఇవన్నీ కవితకు వచ్చిన క్రిమినల్ ఆలోచనలు. ఈమె తెలంగాణలో బాగా లాభసాటిగా నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలే తాలిబొట్లు తెగిపోతే ఎట్లా? ఢిల్లీలో ఉండేటోళ్ళ తాలిబొట్లు తెగాలి, పంజాబ్ లో ఉన్న తెగాలి. భారతదేశంలో ఉన్న ఆడబిడ్డల తాలిబొట్లు తెగితే నాకు 1000 కోట్లు వస్తే వాడు కేటీఆర్ సీఎం అయితే అంటూ నేనెందుకు వై నాట్ అని నేనెందుకు కావద్దని పోటీన కేటీఆర్ తోని పోటీపడి ఇలా తెలంగాణ నుంచి మొట్టమొదటి మహిళ తిహార్ జైలుకు పోయింది. అదేమన్నా ఒలింపిక్ లో ఇట్లా షూట్ చేసి నువ్వు పథకాన్ని తీసుకొచ్చినావా? లేకపోతే రెజ్లింగ్ లో పోటీపడి క్యూబాతోని, ఆస్ట్రేలియాతోని, సౌత్ ఆఫ్రికాలతోని
రెజ్లింగ్ లో ఓడగొట్టి నువ్వు కప్పు తీసుకొచ్చినావా? ఒలింపిక్ గేమ్స్ కాదు ఇవి, ఒలింపిక్స్ గేమ్ కాదు. సానియా మిర్జా లెక్క నువ్వేమన్నా టెన్నిస్ ఆడి ఇట్లా అంటుందండి. అవును, ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటుంది, బంజారా హిల్స్ నుంచి నందినగర్ ఉంటుంది ఇట్లా అంటుంది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినవా మా పూర్ణలాగా? కపిల్ దేవ్ లెక్క మరి వరల్డ్ కప్ గెలిపించినవా? మిథిల్ రాజు లాగా నువ్వేమన్నా వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయినావా? 6లు కొట్టినావా, 4లు కొట్టినావా? నువ్వు ఎందుకు సింబల్ ఇస్తున్నావు? నేను ఎక్కువ లిక్కర్ స్కామ్ చేసిన, తండ్రిని మించిన తనయ అంటే మా నాన్న సీసాలు లేపితే నేను సీసాలు అమ్ముతా, మందు సీసాలు అమ్మడానికి నువ్వు ఇట్లా సింబల్ ఇస్తావా? సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. ఇట్లాంటి క్రిమినల్ ను జీవితాంతం తిహార్ జైల్లోనే ఉంచాలి. రాణిస్తారా కవితను అసలు బయటికి? రాణిస్తారంటే రానిచ్చడం రానించకపోవడం ఉండదండి. ఇప్పుడు ఆమె అన్న కరప్షన్ చేసి ఉంటే రాదు, చేయకపోతే వచ్చేది. ఈ పాటికి ఎప్పుడో వచ్చేది. కాబట్టి ఇలా ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత లేకుండా ఇప్పుడు లాయర్లు చట్టాలు మరీ మొత్తం అధికార పార్టీకి ఏమి ఉండదండి, ఎంతో కొంత ఉండాలి. లేకపోతే ఈ పార్టీకి మరి మనం ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి కేసీఆర్ కూడా ఇస్తారు కదా. నిజంగానే వాళ్ళ దగ్గర అంత చట్టాలను కూడా చేతిలోకి తీసుకునే అంత ఉంటే కేసీఆర్ ని వేయొచ్చు, కేటీఆర్ ని వేయొచ్చు, కవితని వేయొచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని తీసుకుపోయొచ్చు, తిరుపతి రెడ్డిని తీసుకుపోయొచ్చు, వీళ్ళందరినీ తీసుకుపోయి ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఉండొచ్చు, ఆంధ్రాలో బీజేపీ ఉండొచ్చు, మిగతా అన్ని దగ్గరలో కూడా బీజేపీ ఉండొచ్చు కదా. అట్లా మొత్తం ఉండదు, ఏదో కొన్ని లొసుగులు ఉంటాయేమో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆమె ఒకప్పుడు నాకు అసలు సెల్ ఫోనే లేదన్నది. అవును, నా సెల్ ఫోన్ నా దగ్గర ఉండదు అన్నది. అవును, మళ్ళీ 5-10 సెల్ ఫోన్లను ఇంట్లో చూపించింది. అవును, అంటే అప్పటికప్పుడు ఎన్నో అబద్ధాలు చూసారు కదా. నాకు సంబంధం లేదన్నావు, సెల్ ఫోన్ లేదన్నావు, మళ్ళీ తీసుకుపోయి సెల్ ఫోన్లన్నీ చూపించినావు. అందులో ఉన్న మెమొరీ అంత ఎందుకు తీసేసినావు? ఆన్సర్ చెప్పాలా? చెప్తాను. నీ పిఏకు మరి ఢిల్లీ వాళ్ళతో సంబంధం ఏంది? నువ్వు ఒకరోజు మన ఒక హోటల్లో కూర్చున్నావని వాళ్ళు చెప్తా ఉన్నారు, నువ్వు ఎందుకు పోయినావు? అసలు ఏ మాత్రం ఏం లేకపోతే నిన్ను ఎందుకు తీసుకుపోతారు? మీ తండ్రి ఊరుకునేటోడు కాదు కదా. వీటన్నిటికీ ఆన్సర్ చెప్తే తీసుకెళ్ళరు, అన్ని తీసుకెళ్ళరు కదా. సరే, రైట్, థ్యాంక్ యూ అన్న. సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.